కౌరవ పాండవ వ్యూహ నిర్మాణం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా అంటున్నాడు. కర్ణుడు శంఖం ఊదుతూ యోధులను తొందర చేస్తూ కౌరవుల మహాసైన్యాన్ని శిబిరాలలో నుండి రప్పించాడు. శత్రు సంతాపకుడు మహాదానుష్కుడైన ఆ కర్ణుడు మకర వ్యూహాన్ని పన్ని పాండవులను జయించడానికి సిద్ధమయ్యాడు. మకర వ్యూహానికి ముఖ భాగంలో కర్ణుడు ఉన్నాడు. దాని నేత్రాల భాగంలో వీరుడైన శకుని, మహారథుడైన ఉలూకుడు ఉన్నారు. అశ్వత్థామ శిరోభాగంలో, మెడభాగంలో కౌరవ సోదరులు ఉన్నారు. ఆ వ్యూహ మధ్యంలో దుర్యోధనుడు మహత్తర సేన చుట్టూరా ఉండగా నిలబడి ఉన్నాడు. ఆ మకర వ్యూహానికి ఎడమకాలి భాగాన యుద్ధ మదమత్తులైన నారాయణ గోపాలులతో కూడి కృతవర్మ ఉన్నాడు. ఆ వ్యూహం కుడిపాదములో సత్యవిక్రముడైన కృపాచార్యుడు మహాదానుష్కులైన త్రిగర్తులతో దాక్షిణాత్య సేనలతో కూడి ఉన్నాడు. ఎడమకాలి వెనుక భాగంలో మద్రదేశీయమైన విశాల సైన్యంతో కూడి శల్యుడు ఉన్నాడు. మకర వ్యూహానికి కుడికాలి వెనుక సత్యప్రతిజ్ఞుడైన సుషేనుడు వేల కొలది రథాలతో 300 ఏనుగులతో పరివృత్తుడై ఉన్నాడు. ఆ మకరానికి తోక భాగంలో మహావీరులు, రాజులు, సోదరులు అయిన చిత్రసేనులు గొప్ప సేనతో కూడి ఉన్నారు. నరశ్రేష్ఠులలో ఉత్తముడైన కర్ణుడు అలా బయలుదేరగా ధర్మరాజు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు. వీరా అర్జున, యుద్ధరంగంలో కర్ణుడు సిద్ధం చేయగా మహారథులైన వీరులతో రక్షితమైన కురుసేనను చూడు. గొప్ప వీరులందరూ హతులు కాగా స్వల్పంగా మిగిలిన ఈ కురుసేన గడ్డి పోచతో సమానం అని నా ఉద్దేశం. ఈ కౌరవ సేనలో గొప్ప విలుకాడుగా కర్ణుడు ఒక్కడే విరాజిల్లుతున్నాడు. ఆ రతిక శ్రేష్ఠుడు దేవతలు, అసురులు, గంధర్వులతో, కిన్నరులతో, గొప్ప నాగరాజులతో కూడిన చరాచరమైన 3 లోకాలకు కూడా జయింపరానివాడు. అర్జున మహాబాహు, అతన్ని నేడు నీవు చంపితే నీకు విజయము కలుగుతుంది. 12 సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత శల్యం లాగివేయడము అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని నీకు ఇష్టమైన వ్యూహం పన్నవలసినది. తెల్లని గుర్రాలు పొడ్చిన రథంగల పాండునందనుడు అర్జునుడు సోదరవాక్యాన్ని విని తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు.